పాలకొల్లులో కొందరు విలేకరులకు మానవత్వం ఉందా? రైతు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలో ఎందుకు భాగమయ్యారు? రాజకీయ నేతలకు పాలకొల్లో కొందరు విలేకరులు ఎందుకు బ్రోకర్లుగా మారారు? విశ్వమానవేదిక వృద్ధాశ్రమంపై దాడికి పాల్పడితే వార్తలు ఎందుకు రాయరు? రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మల్లుల సురేష్ ఎందుకు లక్ష్యమయ్యాడు? నా పేరు కొల్లి జయలక్ష్మి అండి. 27వ వార్డు బద్దావనిపేట. ఫుడ్ ఫ్యాక్టరీ అడ్డుకోకుండా ఆపండి. ఫుడ్ ఫ్యాక్టరీ రావడం వల్ల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ఫ్యాక్టరీ రావడం వల్ల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ఫ్యాక్టరీ రావడం వల్ల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నా. జున్నూరుకి తుందూరుకి తేడా తెలియని వారితో కలిపి ఎందుకు కుట్ర చేస్తున్నారు? జున్నూరు ఫుడ్ ఫ్యాక్టరీ జున్నూరు ఫుడ్ ఫ్యాక్టరీ తుందూరు ఫుడ్ ఫ్యాక్టరీ వల్ల గట్టిగా నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నాము. ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అడ్డుపడకుండా ఉన్నది. నువ్వేది నీకు ఒక మీడియా ద్వారా తెలియజేసిన పోస్ట్ హెచ్చరిక ఇది రెండోసారి రిపోర్ట్ అయితే నువ్వు వచ్చినా సరే, నీ వెనకలు వచ్చి 100 మంది వచ్చినా సరే సహించలేదు. దేనికైనా చూస్తాం, నీ అంతు తేల్చేస్తాం, నీ అంతు తేల్చేస్తామని చెప్పి మరోసారి నీకు మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాం. మల్లెల సురేష్, నువ్వు ఈ మీడియా వాళ్ళని మంచి వ్యక్తి ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడతాం నీకు సమంజసం కాదు. వీళ్ళు దగ్గర మా మీడియా వాళ్ళకి జోలికి వచ్చిన ఎమ్మెల్యే గారు, ఎంపీలు మా మంది మాతో ఉన్నారని చెప్పి నువ్వు అన్నా. నీకు మల్లెల సురేష్ మల్లెల సురేష్ కుట్రపూర్తి బెదిరింపుల వెనుక లక్ష్యాలేమిటి? మల్లెల సురేష్ ఖబర్దార్, నువ్వా నేనా తెలుసుకుందాం. నువ్వు ఎక్కడికి కావాలంటే రా. ఇది నా పేరు పచ్చిపేట చిన్నబాబు. మంట వేసి చలిగాచుకుంటున్న వారి చేతులు ఎందుకు కీలుబొమ్మలయ్యారు? విలేకరులు కొంతమంది రాజకీయ నాయకులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టడం చాలా తగదు. ఆయన గతంలో ఈనాడు రిపోర్టర్ గా పనిచేశాడు. విలేకరులు కొందరు జనం పక్షమా చిల్లర నాయకుల పక్షమా తేల్చుకోవాలి. విశ్వమానవేదిక అధ్యక్షుడైనటువంటి మల్లెల సురేష్ పాత్రికేయులు కించపరుస్తూ, అవమానపరుస్తూ, పాత్రికేయులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న మాట ఉదరించడం జరిగింది. అతను రాజకీయాలు కావాలంటే ఏదో పార్టీలో జాయిన్ అవ్వండి. అప్పుడు కూడా తన న్యూస్లు కానీ నా వ్యాప్తంగా మేము రాష్ట్రం ప్రజలంతా మేము ఎవరైనా మేము సహకరించాం. మనోభావం దెబ్బతీసి ప్రవర్తిస్తే పాంచాయత్ ఊరుకునే తెలియదు. డెస్క్ లో పడ్డే అతనికి ఏంటనే విధంగా తెలియజేస్తాం. త్వరలోనే సాక్ష్యాలు బయట పెట్టనున్న విశ్వమానవేదిక.